ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమున ఈ రోజున వాక్య ధ్యానమునకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున వాక్య ధ్యానంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఏమిటంటే, ఆకాశంలో నుంచి వర్షం భూమి మీద పడుతుంది. పడిన వర్షాన్ని పడినట్లుగా మనము వాడుకుంటాం. దీనికి ఇక ఏ మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. అంటే వర్షం పడిన తర్వాత పడినటువంటి నీటిని మనం వాడుకుంటాం. ఈ పడినటువంటి నీళ్ళల్లో ఇంకొన్ని నీళ్లు తీసుకొచ్చి కలిపి వాడుకోము. ఎవరు కూడా ఆలోచన చేయరు. ఇదే ఆలోచన ఇంకెక్కడన్నా ప్రస్తావిస్తే, వర్షం నీటికి ఇంకొన్ని నీళ్లు కలిపి వాడుకుందామని ఆలోచన చేస్తే పిచ్చోళ్ళలాగా చూస్తారు, నవ్వుతారు. వీడెక్కడ మనుషురా అనుకుంటారు. వీడెక్కడ మనుషుడు అని చెప్పని అనుకుంటారు. దేవుని వాక్యం కూడా అలాగే ఉంటుంది. వర్షములాగే ఉంటుంది. లేఖనము కూడా సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యము వర్షము వలె మంచు వలె ఉంటుందని సెలవిస్తూ ఉంది. ఈ దేవుని వాక్యానికి, ఆ వర్షానికి ఏ రీతిగా నీళ్ళైతే కలపకూడదు, కలుపుదాం అనేటువంటి పిచ్చోలుగా చూస్తారు. ఆ చూసే మనుషులే ఇంత కూడా కనీస జ్ఞానం లేకుండా దేవుని వాక్యానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తారంటే మాటలు కలిపి, వాళ్ళ ఆలోచనలు కలిపి అపవిత్రం చేసేస్తారు దేవుని వాక్యాన్ని. చూడండి చిత్రం. ఆకాశంలో నుంచి వచ్చే వర్షము ఏ మనుషుని ప్రమేయం లేకుండా మనుషులకు ఉండేటువంటి దాహాన్ని తీరుస్తూ ఉంటుంది, అవసరాలు తీరుస్తూ ఉంటుంది. మరి మనుషుల జీవితాలను కాపాడే దేవుని వాక్యానికి మాత్రం ఏం చేస్తారంటే, 4 ఆలోచనలు కలిపి, 4 మాటలు వాళ్ళు అనుకునేటివి కలిపి దేవుని వాక్యాన్ని అపవిత్రం చేయటం కాదు, వాళ్ళ జీవితాన్ని శాపాలుగా మార్చుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం ఎప్పుడు అపవిత్రం కాదులే, ఎప్పుడు కాదు. ఆయన అపవిత్రం అయ్యేటువంటి దేవుడు కాదు, కానీ మనుషులని పవిత్రపరిచే దేవుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇట్లాగా తెలివి తక్కువ పని చేసి సౌలు ఏం చేసిందంటే శాపానికి లోనయ్యి జీవితాన్ని 3 ముక్కలు చేసుకొని నాశనం అయిపోయినట్లు కనపడతా ఉంటుంది. ఈరోజు మన వాక్యం ధ్యానించుకుందాము. ఎలాగనో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖనంలో ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కూడా కలపకూడదు. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ వర్షం గురించి ఎందుకు చెప్పాను. ఆకాశంలో నుంచి దిగి వచ్చినటువంటి వర్షాన్ని పడినట్లుగా వాడుకుంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఫిల్టర్ నీళ్ళు అయినా సరే ఆ వర్షానికి కలపం. అవి వర్షం నీళ్లు కదా, ఇవి ఇంకా ఫిల్టర్ నీళ్లు మంచివి కదా అని చెప్పనని కలపం. దానికే సపరేట్గా ఉంచి, ఇంకా పైపెచ్చి తెలివి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం నీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు, మంచి అని. మరి ఇట్లాగా లోకానుసారంగా ఎంత వివేచన ఉన్నటువంటి మనుషులే దేవుని వాక్యం ఏదన్నా చెప్తే దానికి 4 మాటలు కలిపి వాళ్ళ జీవితాన్ని శాపంగా మార్చుకొని దేవుణ్ణి ఏం చేస్తారంటే, లేచి పని చేసేటువంటి దేవుణ్ణి ఏమవుతుంది, కూసో అని చెప్పనని దేవుని కూర్చోబెడతారు. దేవుడు ఏమంటామన్నాడో, నా ఆజ్ఞలు మీరు గాయకుంటే ఏం జరుగుతుందంటే దేవుని శక్తి కలిగిన కార్యాలు చూస్తారు.
దేవుడు ఒక మాట చెప్పిందంటే ఆ మాటకి అనుకూలంగా మీరు నడుచుకుంటా ఉన్నారనుకోండి, దేవుడు లేచి ఆ మాటకి తగ్గట్లుగా పని చేయటం మొదలు పెడతాడు. ఆ మాటకి కలిపినం అనుకోండి, ఆ మాటకి ఏమన్నా కలిపితే ఏమవుతుందంటే దేవుని మాట అనేది మన జీవితాల్లో నెరవేరకుండా పోతుంది. ఇలాగనే ఇక ఏ మాత్రం కూడా కొంచెం అటు ఇటు తప్పిన మనిషిగా అది సౌలు. ఇలాగనే దేవుని శాపానికి ఉగ్రతకి లోనైపోయి తిన్నగా పోయి ఏదైతే చేయొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడో దానినే చేసి ఇటు శాపంతో పాటు జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. నిండా మునిగిపోతాడు. లేఖనం చెప్తా ఉన్నది, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఈ విషయం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట అయినా సరే దీంట్లో నుంచి తీయొద్దు, కలపొద్దు. ఏది ఉన్నట్లు అట్లనే ఉంచండి. ఒకవేళ తీస్తా అని చెప్పాలంటే ఇందులో ఉన్నటువంటి శాపాలన్నీ, తెగుళ్ళన్నీ తీసినోని మీదకి వచ్చి పడతాయి. ఎవడైతే తీస్తాడో వాని మీదకి వచ్చి పడతాయి. మరి అంతే కదా మరి. ఆ ప్రకృతినే విలువైనదిగా చూసినటువంటి మనం వర్షాన్ని విలువైనదిగా చూస్తా ఉన్నాం. మరి వర్షాన్ని గుర్తించే దేవుని మాత్రం విలువైనటువంటి దేవుడుగా, విలువ కలిగినటువంటి దేవుని వాక్యము అని మాత్రం చూడండి. చిత్రం ఎంత చిత్రమో విచిత్రమో. ఈ విషయాలని ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ధ్యానించాలి. ఆ రోజు ధ్యానం చేస్తా ఉన్నాం, వాక్యము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ ధ్యానం చేసేటప్పుడు మన సొంత మాట ఏమన్నా కలుస్తుందా లేదా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ధ్యానం చేయటం అంటే చదివిన దేవుని వాక్యానికి మన సొంతగా ఏమన్నా కలుపుతా ఉన్నామా అని ధ్యానిస్తే తెలిసిపోతుంది. సౌలు కూడా దేవుని శాపం చేత మొత్తపడ్డాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉన్నది. నేను చదువుతా. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేశాను. ఏం చేసిందంటే, మొదట మనం చెప్పుకున్నాం కదా, ఈ వర్షము నీళ్ళకి వేరే ఏ నీటిని కూడా మనము చేర్చినోడు ఎవడన్నా ఉంటే పైకి కిందకి చూస్తారు. దేవుని వాక్యము కూడా అలాగే ఉన్నది. వర్షము లాగా మన దగ్గరకు వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని సౌలు ఏం చేసిందంటే, దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని గైకొనకుండా ఆ దేవుని వాక్యానికి మరికొన్ని జత చేసి ఎక్కడికైతే పోవద్దు అని చెప్పానని దేవుడు చెప్తాడే అక్కడికే పోయి, ఎక్కడికైతే వెళ్ళొద్దని దేవుడు చెప్తాడో అక్కడికే వెళ్ళి ఈయన భవిష్యత్తు గురించి విచారణ చేస్తాడు, తెలుసుకుంటాడు. రేపు మనం ఏమవుతామని తెలుసుకుంటాడు. ఆల్రెడీ నీ ఇంట్లో వర్షం పడుతూనే ఉన్నది. ఇంకెక్కడికో పోయి మా ఇంట్లో రేపు వర్షం పడదా? పడిన వర్షము మాకు ఉపయోగించుకోవడానికి అవుతుందా కాదా అని అడుగుతా ఉన్నాడు. అసలు వర్షము పడేదే నీ ఇంట్లో,
దేవుని వాక్యము వచ్చేదే నీ వద్దకు. వచ్చిన వాక్యము నిన్నేం చేస్తుందంటే, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఎటు తిరగవద్దు. నీ దగ్గరికి సరాసరి వచ్చిన వాక్యాన్ని నువ్వు గైకోను. ఏది కూడా కలపొద్దు, ఏది కూడా తీసేయవద్దు అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పినటువంటి వాక్యానికి విరుద్ధంగా నడిచి దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరిగిండు. దేవుని వాక్యానికి విరుద్ధంగా తిరిగినందువల్ల దేవుడు ఏం చేసిందంటే, అతనికి మరణశిక్ష విధించి ఉన్నటువంటి పలుకుబడిని దేవుడు తీసేసి దావీదుకి ఇచ్చిండు. ఉన్న పలుకుబడిని తీసేసి దావీదుకి ఇచ్చిండు. గొప్ప రాజు, మంచి హ్యాండ్సమ్గా ఉంటాడు, మంచి అందగాడు అని చెప్పడానికి కూడా లేఖనంలో రాయబడి ఉంటుంది. అంతటి మనగాడు, అంతటి అందగాడు ఇశ్రాయేలీలో లేడని చెప్పని రాసినది. ఇదే కాకుండా మంచి యుద్ధశూరుడు అని రాసినది. దీంతో పాటు రాజ్యం అనేది ఏర్పాటైంది. రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇది మొత్తం కూడా పోయింది, దేవుడు తీసేసి దావీదుకి ఇచ్చిండట. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యము వర్షము వలె మన మీదకి వచ్చి పడతా ఉంది. ఈ వర్షము వలె వచ్చిన వాక్యాన్ని తెలివి తక్కువగా కాకుండా వచ్చినటువంటి వర్షాన్ని వచ్చినట్లుగానే ఉపయోగించుకుంటే ఏమి కలపకుండా ఆరోగ్యం ఉంటుంది, జీవితానికి జీవితం ఉంటుంది. దేవుని వాక్యము వర్షము లాగానే ఉన్నది కాబట్టి వచ్చినటువంటి ఆ దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనము నిలుపుకున్నట్లయితే ఇంటికి ఒంటికి తర్వాతి రోజుల్లో తరానికి గొప్ప క్షేమము కలుగుతుంది. ఇప్పుడు ఇంటికి అంటే మన జీవితానికి, ఒంటికి అంటే మన జీవితానికి, ఇంటికి అంటే మన తర్వాత మన యొక్క సంతతికి, తర్వాతి రోజుల్లో వారి యొక్క సంతతికి క్షేమము కలుగుతుంది. ఎంతటి క్షేమం అంటే, ఈ క్షేమాన్ని తీయటం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు కలగజేసినటువంటి దాన్ని తొలగించడం ఎవరికి సాధ్యం కాదు. అంతటి క్షేమం. అందుకే లేఖనంలో ఉన్నట్లుగా మనకు బోధించబడినటువంటి, ఆజ్ఞాపించబడినటువంటి ఈ దేవుని వాక్యానికి ఏమీ కలపకుండా, ఏమీ తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా గైకొన్నట్లయితే జీవితం అంతకంతకు ముందుకు నడిపించబడుతుంది. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం నందు నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా, అజ్ఞానుల వలె కాక, అవిధేయత కలిగి ఉండక, నీ వాక్యము చేత తండ్రి వర్షము ఏ రీతిగా కురియుచూ ఉన్నదో, కురిసినటువంటి వర్షాన్ని తండ్రి పవిత్రముగా ఎంచి మా జీవితాలలో మాకు తండ్రి సంపూర్ణముగా, పరిపూర్ణముగా నీ వాక్యము చేత కడగబడి, నీ పరిశుద్ధ వాక్యము చేత మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకున్నటకు కృప చూపించి, నీ ఆత్మ చేత ముద్రించమని, ఆకాశం నుంచి కురిసే నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమైనటువంటి నీ పరిపూర్ణ అయాయిదిగా వర్షపు వెలుగులో నీ ప్రజలను నిలవబెట్టమని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వర్షము వలె మన జీవితాలను కుమ్మరించబడి, వర్షము వలె మన జీవితాల మీద కుమ్మరించబడి మనలను నడిపించును గాక. ఆమేన్.